లే బండి ఎక్కి రావాలి పక్కన దాడి కండు వేసుకోండి బండి కట్టుకోండి మధ్యలో అందరూ గణేష్ మహారాజ్ కి జై హిందువుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పండి. అది బాగుంది. రివర్స్లో వేసుకున్నావు నువ్వు. లాస్ట్ వరకు ముందెళ్ళిపోకండి. రివర్స్లో వేసుకున్నావు అంతే కదరా. ఓకే ఇప్పుడు ఇందా రివర్స్ కండు వేసుకున్నానా. హాయ్ హాయ్. Gणेश महाराज
రైట్ కొట్టు. गणेश महाराज के 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 ఆపు. అందరం కూడా జాగ్రత్తగా బొల్లు పక్కన పెట్టుకున్నాం. ఎవరు కూడా దయచేసి లోపలికి వెళ్ళి మెమరాండం ఇచ్చేటప్పుడు గోల్ చేయొద్దు. వచ్చిన తర్వాత లోపల జరిగిన విషయం మళ్ళీ అందరం చర్చించుకున్న తర్వాత వెనక్కి వెళ్దాం. ఎవరు కూడా వెంటనే వెళ్ళిపోతే మీకు విషయం తెలియదు. అందరం కూడా దయచేసి మొత్తం లోపలికి వెళ్ళేటప్పుడు సైలెంట్ గా ఉన్నాము. లోపల చర్చలు జరిగినాక బయటికి వస్తుందని చెప్పిన తర్వాత వినాయక మండపాలు మన సమితి అంతా కలిపి ఏం డెసిషన్ తీసుకున్నామని ఇక్కడ ఆలోచించుకున్న కొంచెం బయలుదేరుతాం. ఓకేనా అందరికీ? గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి గణపతి బప్ప గణపతి బప్ప డీజేలపై ఆంక్షలు డీజేలపై ఆంక్షలు. కాకపోతే వాళ్ళు ఎలా ఉండాలనేది వాళ్ళు చెప్తే మనం కరెక్ట్ చేసుకోగలం. దీంతో సమితి ఏర్పడింది. ప్రతి మండపంతో అన్ని మండపాలు ఎంతమంది మండపాలలో ఉన్నారు ఇక్కడ? అన్ని మండపాలలో ఎలాంటి 20 మండపాలు ఎలాంటి సినిమా పాటలు పెట్టకుండా ఎలాంటి స్థాయికి ఎంతకుండా ఉంటారని మనం తీర్మానిస్తున్నాం కదా. కట్టుబడి చెప్పాలి, కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే రేపు మనం కరెక్ట్ చేసుకుంటున్నాం. వినాయక చవితిని ధార్మికంగా పూర్తిగా ధార్మికంగానే చేసుకుంటాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటన మనం జరగలేము. అది మన బాధ్యతగా చేస్తాం. అదే ఎస్పీ గారికి చెప్తాం, ఎస్పీ గారికి చెప్తాం. ప్రతి గంట నుంచి ఒకళ్ళు నిన్న వచ్చారు కదా, వాళ్ళు నేను రాని వాళ్ళు ఎవరున్నారు ఆ కమిటీ నుంచి ఒకళ్ళు ముందు రండి. ఒక్కొక్కరు మిగతా వాళ్ళు ఇక్కడ ఉండిపోండి. ఒక్కొక్కరు రండి, మండపం నుంచి ఒక్కొక్కరు రండి. ఉత్సవ కమిటీ ఎవరున్నారు? కన్వీనర్ ఉన్నారు ఇక్కడ. కన్వీనర్ వేయలేదు, మనం కన్వీనర్ వేయలేదు. మొత్తం అందరూ పెట్టిన ఒక నిమిషం వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎవరున్నారు? సమయ గారు ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్కరు వచ్చారు. మీ కంపెనీ నుంచి మీ కంపెనీ నుంచి ముందుకు వచ్చేయండి. అందరూ మన కంపెనీ నుంచి వచ్చాడా? మిగతా వాళ్ళు వస్తారు. కమిటీ నుంచి ఒక్కళ్ళు వస్తే చాలు. అంటే లోపల కమిటీ నుంచి ఒక్కళ్ళు అనండి, మిగతా వాళ్ళు ఇక్కడ ఉండండి. లోపలికి వెళ్ళి మాట్లాడవచ్చు. అన్ని కంపెనీ నుంచి వచ్చారండి. అన్ని కంపెనీ సార్ అందరూ వచ్చారు కదా అన్ని కంపెనీల నుంచి. అక్కడ కూడా వస్తారు. అవి మన కంపెనీ సార్ కంపెనీ నుంచి ఒకళ్ళు మిగతా ఇక్కడ ఆగండి.
తెలుగులో అంటే ఆంధ్రాలో అంటే పట్టించుకో ఆంధ్రలో చంపారంట కదా చంపేశారు. మైక్ దగ్గర బెటర్. ఇప్పుడు డిఎస్పీ ఆఫీస్ నుంచి అందరూ బయటకు వచ్చారు. ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు మైక్లో చెప్తారనమాట. ఈ చెక్కంలో మండపం ఉంది కదా, బాలగణపతి మండపం దగ్గరికి అయితే వెళ్తున్నాం. మైక్లో అనౌన్స్ చేస్తే అందరికి వినిపిస్తుందని. అంజుబాబు గారు, అంజుబాబు గారు రావాలండి. గమన ఆయన పక్క తప్పకుండా గణేష్ మహారాజ్ కి ఒకసారి అందరూ చెప్పే విషయం క్లారిటీగానండి పూర్తిగా. ఈయన మహేష్ గారు మన గణేష్ ఉత్సవ సమితి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏదైతే ఏర్పాటైందో దాంట్లో స్టేట్ మెంబర్. ఆ పక్కన ఉన్న వ్యక్తి అంజుబాబు గారు, ఆయన మన గణేష్ ఉత్సవ సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు. అయితే మీ మెడకులో ఆల్రెడీ కండువాలు ఇచ్చి ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి. ఈ సమితి ఏం చేసిందంటే లాస్ట్ 1 month నుంచి వినాయక చవితి మొదలయ్యే ముందు నుంచి కూడా మొత్తం ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు వీళ్ళందరినీ కలవడం జరిగింది. కలిసిన కారణంగా వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే మాకు ఈసారి ₹1 కూడా ఖర్చు అవ్వకుండా గణేష్ మండపం పెట్టుకోవాలి హిందువులందరూ కూడా అని మన వాళ్ళు అడిగారు. ఆ విషయం ఒకసారి అనుభవ్ గారు చెప్తారు. దాని మూలంగా అప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మనకు ఒక యాప్ క్రియేట్ చేసి ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్ లేకుండా మనం ఆన్లైన్లో యాప్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ వచ్చి అక్కడ మనం పరిశీలించి మన సైట్కి వచ్చి మన మండపం దగ్గరికి వచ్చి పరిశీలించి మనకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. అది నో అబ్జెక్షన్ క్యూఆర్ కోడ్ మనకు డిస్ప్లే చేస్తాము. ఎవరైనా వచ్చి దాన్ని స్కాన్ చేస్తే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది తర్వాత ఎలక్ట్రిసిటీ కూడా మనకి చాలా తక్కువ టైం వల్ల క్లైమ్ చేయలేకపోయాము. 9 రోజుల మండపాలు ఉన్న వాళ్ళందరూ మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అది కూడా ఆన్లైన్లో ఉంటుంది. మనం అప్లై చేసుకుంటే వాళ్ళు వచ్చి ఒక టెంపరీ మీటర్ ఫిక్స్ చేసి వెళ్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇదే విషయం ఇక్కడ కాకుండా దీన్ని మీరు విజయదశమిలో కూడా ఉపయోగించవచ్చు. విజయదశమికి కూడా మండపాలన్నింటికి ఫ్రీ కరెంట్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకుని విజయదశమిలో అందరూ పర్టికులర్ అందరూ తప్పనిసరిగా ఫ్రీ కరెంట్ ఉపయోగించండి. తర్వాత వాళ్ళకి మనం ఇచ్చిన హామీ ఏంటంటే ఈసారి అన్ని మండపాల్లోనే ఎలాంటి అశ్లీల పాటలకు కానీ అశ్లీల నృత్యాలకు కానీ తాగుబోతు డ్యాన్సులు కానీ తావు లేకుండా పూర్తిగా ధార్మికంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తామని మనం ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి హామీ ఇచ్చాము. దయచేసి మా మేము హామీ ఇవ్వడం కాదు, మీరందరూ నిలబడితేనే హామీ మనం పూర్తి చేయగలుగుతాం. దయచేసి గుర్తుపెట్టుకుని మన సాంప్రదాయాన్ని ఎక్కడ దాటకుండా సాంప్రదాయబద్ధంగా ఈసారి వినాయక ఉత్సవాలు నిర్వహించుకుందాం. జయశ్రీరామ్. థ్యాంక్ యూ. అది లోపల అయితే ఇప్పుడు మనకి ఫ్రీ కరెంట్ ఏదైతే వస్తుందో మనకి పర్మిషన్ లెస్ వినాయక చవితి ఏదైతే చేసుకున్నామో అది కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వినాయక ఉత్సవ సమితి ద్వారా జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకి పైనుంచి వచ్చినది ఏంటంటే డీజేల ద్వారా ఏదైతే మన సంస్కృతి ఉందో దానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు, దీన్ని పాడు చేస్తున్నారు అన్న విధానంలో పైనుంచి వాళ్ళు తీసుకొచ్చి మనకి స్టేట్ మొత్తంలో డీజేలు బ్యాన్ అనే రూల్ తీసుకురావడం జరిగింది. అయితే మన నరసాపురం వరకు ఏంటంటే మనం అందరం కూడా ప్రయత్నం చేసింది వినాయక చవితి ఉత్సవ సమితి అందరూ కూడా మేము కలిసాము. మా అందరికీ కూడా నిన్న మీటింగ్ జరిగింది. అన్ని వినాయక మండపాలు కూడా ధార్మికంగా లాస్ట్ రోజు నిమజ్జనం చేయడానికి ఏకీభవించామన్నాం. మీ మాటగా మేము చెప్పేశాం. దానికి అందరూ ఏకీభవేనా? ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకుని చెప్పండి. సరే, ప్రతి వినాయక మండపంలో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వినాయక కమిటీ పెద్దలు వీళ్ళందరూ కూడా వెళ్ళి మన మండపాల్లో ఒప్పించాలి. ఈసారి ధార్మికంగా జరగాలి. ఏవైతే పాటలు ఉన్నాయో మనం హనుమాన్ జయంతికి డీజేలు అనేక పాటలు వేస్తాం. ఆ పాటలన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మీకు తెలిసిన పాటలు మాకు తెలిసిన పాటలు అన్నీ కూడా వినాయక ఉత్సవ సమితి గ్రూప్లో పెడదాం. ఎవరైతే డీజేలు ప్లే చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ ఇచ్చేద్దాం. ఈ సాంగ్స్ తప్ప మిగతా బయటికి దయచేసి వెళ్ళొద్దు అని చెప్తాం అనుకుంటున్నాం. మీకు ఏ గేమ్ అయితేనే మేము చెప్తాం. అది అందరూ ఓకే అంటేనే ముందుకు వెళ్దాం. ఏమైనా అబ్జెక్షన్ ఉందా?
కరెక్ట్ చెప్పండి, ఇబ్బంది పడకుండా కరెక్ట్గా చెప్పండి. ఓన్లీ ధార్మిక పాటలతో ముందుకు తీసుకెళ్తాం డీజేని. ధార్మిక పాటలు అంటే మరి భజన పాటలు అని కాదు, ఉత్సాహవంతమైన పాటలు డీజే చాలా ఉన్నాయి మనకి. ఒకటి కాదు, రెండు కాదు, 50, 100 ఉన్నాయి. దీంతో మనం చేసుకోగలమా? క్లారిటీ ఇవ్వండి. మళ్ళీ చాలా మంది డౌట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడే డౌట్లోకి వెళ్తే మేము అక్కడ చెప్పేసి వచ్చాం. పక్కాగా మా మండపాలన్నీ మా మాట ఏంటాయి, మేము అందరం ఒక్క మాట మీద ఉంటాం. ఖచ్చితంగా మేము పర్ఫెక్ట్గా చేసుకెళ్తాం. వీలైనంత వరకు 99% డ్రింకింగ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే మండపాల్లో కొంచెం వచ్చేస్తారు కదా, ఆ టైంలో మీకు చెప్పేళ్ళరు, వాళ్ళు వస్తారు, వాళ్ళు కొంచెం ఆపడానికి ట్రై చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానికి కట్టుబాటుకి ప్రయత్నం చేయగలమా? అందరూ ఆ మాట మీద ఉంటారా? పెద్ద మండపాలు చెప్పాలి. బాలగణేష్ యూత్ ఎలా చేయగలరు? అలా కాదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకపోయినా రెండోసారి మనం వెళ్ళినప్పుడు మనం పట్టించుకోవాలి. ఇంకొకసారి మనం పోలీస్ దగ్గరికి అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే. తప్పు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఒక పని చేద్దాం, 2 పనులు ఆలోచిద్దాం మనం. ఒక నరసాపురంలో మీరు దీన్ని ఒక క్లస్టర్గా తీసుకుని డీజే వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము ప్రూవ్ చేస్తాం. మీరు ఇవ్వండి, మీరు స్పెషల్గా నరసాపురానికి మాత్రం డీజే ఇవ్వడం అడిగాం. నరసాపురం ఇప్పటిదాకా ఒక పక్క చూశారు, ఇప్పుడు రెండో పక్క చూపిస్తాం. మేము డీజే వల్ల డిస్ట్రక్షన్ గొడవలు చూశారు. డీజే వల్ల వేరే సంస్కృతి మేము చూపిస్తాం నరసాపురంలో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఆవిడని. ఇది మీరు స్పెషల్గా మీ పై వాళ్ళకి చెప్పి మాకు ఇప్పించండి అని అడిగాం. ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తారని చాలా సిన్సియర్గా చెప్పారు. చాలా పద్ధతిగా చాలా బాగా చెప్పారు ఆవిడ. మనం ఇప్పుడు 2 విషయాలు ఆలోచిద్దాం. ఒకటి విత్ డీజే, 2 వితౌట్ డీజే. ఇంకా ఆలోచిద్దాం. కదా ఆలోచించాలి కదా. డీజే పర్మిషన్ వచ్చింది, పద్ధతిగా చేద్దాం. డీజే పర్మిషన్ ఒకవేళ రాలేదు, మ్యాక్సిమం ఒకవేళ రాలేదు, ఈ స్టేట్ వైడ్ నిర్ణయం కదా, ఒకవేళ రాలేదు, అప్పుడు ఏం చేస్తాం మనం? దానికి ఒక పద్ధతి ఆలోచించాలి కదా. అందరూ ఆలోచించండి. సాంప్రదాయబద్ధంగా భజనలు ఉన్నాయి, కోలాటాలు ఉన్నాయి, నగర సంకీర్తనలు ఉన్నాయి, తీన్మార్ ఉంది, ఈ తీన్మార్ అండ్ ఇంకొకటి కేరళ డప్పులు ఉంటాయి. అలాంటివి కూడా చాలా ఊపిచ్చేవి కదా. తీన్మార్ పెడదాం, కేరళ డప్పులు పెడదాం మనం. దానివల్ల ఒక డీజేకి ఎవరో ఒకతను అయితే కేరళ డప్పులు, దీనివల్ల ఒక 10-15 కుటుంబాలు మనతో పోషించబడతాయి సార్ కదా. అలాంటి సాంప్రదాయ నృత్యాలకి వీలైనంత ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం, వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేద్దాం. ఒకసారి ఈ రెండో పద్ధతి కూడా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ డీజే రాని పక్షంలో కరెక్ట్గా చెప్పండి. డీజేతోనే వెళ్ళాలి. నాకైతే ఆనందం ఏంటంటే డీజేతోనే వెళ్ళాలి. మీరందరూ పక్కగా చేయగలంటే ఎంతవరకైనా వెళ్దాం, డీజేతోనే వెళ్దాం. కానీ మీరు ధార్మికంగా వెళ్తానని నాకు పక్కా హామీ ఇస్తే మనం అందరం దిగిపోదాం. ఏ ఒక్క మండపానికి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు చాలా ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. చాలా మంది జేబుల్లో డబ్బులు తీసి చేస్తున్నారు. సంవత్సరం మొత్తం దీని గురించే దాచుకునే వ్యక్తులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా. ఇది కొంచెం పక్కాగా వెళ్ళాలి, ప్రణాళికబద్ధంగా. దీన్ని ఎవరు ఇబ్బంది కలగకూడదు. డీజే ముందుకు వెళ్ళాల్సిందే. కరెక్ట్గా చెప్పండి, చేయగలమా? ముందుకెళ్దాం. కార్తీక్, మీ మండపం పరిస్థితి పూర్తిగా ధార్మికబద్ధంగా అంటే మీరు భజనలని కాదు కదా, అనేక ఉత్సాహవంతమైన పాటలు ఉన్నాయి. ప్రతి దానికి డీజే వర్షన్ ఉంది. ఈరోజు ప్రతి పాటకి ఉంది డీజే వర్షన్. ఆ పాటలతో మనం ముందుకెళ్దాం. సౌండ్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, అది కాదు మెయిన్ మ్యాటర్. ధార్మికబద్ధంగా మనం వెళ్ళగలమా లేదా, అది కరెక్టే చెప్పండి. ఒకళ్ళు కాదు, అన్ని మండపాల నుంచి ఆమె రావాలి. మళ్ళీ అడుగుతున్నాను, నిన్న కూడా అడిగాను, హనుమాన్ జయంతి ర్యాలీకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది డ్యాన్స్ వేశారు? అందరు కూడా వేశారు కదా. ఎక్కడైనా ఒక సినిమా పాట మేము పెట్టామా? జరిగిందా ర్యాలీ? ఎంతసేపు జరుగుతుంది? దాదాపు మీకు 5ంటికి మొదలు పెడితే రాత్రి 9 దాకా 4-5 గంటలు, 10 కూడా అవుతుంది మాకు లాస్ట్కి వెళ్ళేటప్పుడు. 4-5 గంటలు మేము ఉత్సాహంగా చేయగలుగుతున్నాం. ఈ పద్ధతిలో మనం చేయలేమా? ఒకరితో మనం మాట పడాలా? ఇప్పుడు వీళ్ళు అన్నారని పక్కన పెట్టేయండి. ప్రతి ఓడికి మీరు తాగేసి గంతులు వేసుకోవడానికి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారని కొంతమంది మాటలు వదులుతున్నారు. మీకు వచ్చే ఉంటాయి ఆ మాటలు.
ప్రతి వినాయక మండపంలో మీరు వినే ఉంటారు, ఎవరైతే చందాలు కలెక్ట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మాట చెప్పే ఉంటారు. 9 రోజులు మనం పక్కాగా చేస్తున్నాం, డౌట్ లేదు దాంట్లో. 9 రోజులు ఈసారి నేను చూసిన మండపాలన్నీ కూడా ఎక్కడ సినిమా పాట నాకు వినబడలేదు, ఎక్కడో ఉంటాయేమో 1-2, నాకైతే వినబడలేదు. అందుకని డీజే కూడా ఈ పాట లేకుండా మనం వెళ్తే పూర్తి స్థాయిలో మనం ఎదుర్కోగలం. వాళ్ళు వద్దన్నా సరే మనం అడ్డుపడి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. ఏమంటారు? ఇచ్చేచ్చా? మేమేమన్నామంటే అక్కడ 70% మేము మాట ఇవ్వగలం అన్నాం. మీరు 100% అష్యూరెన్స్ ఇస్తానంటే ఇప్పుడే పర్మిషన్ ఇస్తానన్నారు. 100% ఇవ్వగలమా? ఖచ్చితంగా. పొన్నపల్లి ఖచ్చితంగా జరుగుతుంది. కొత్త ఎన్టీఆర్ కాలనీ అలా కాదు. ఇచ్చిన హామీకి చెప్పండి. హామీగా నేను ఉండగలను, ఇప్పుడు బండి ఉండగలను. 50 మంది 20 మంది ఉంటాం, మిగతా 30 మంది మళ్ళీ మనకి డిస్కషన్ వస్తాను ఆలోచిస్తున్నాం. అంతేగాని ఆయన అన్నది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తక్కువ మంది వచ్చాం, అక్కడ ప్రతి కమిటీ నుంచి ఒక 50 మంది 60 మంది వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు వచ్చి మనకు కావాల్సిన పాట వేస్తారా ఇరా అని అడుగుతారు. వేసినప్పుడు అక్కడ గొడవలు వేస్తే ఒక హీరో ఫ్యాన్ ఒకళ్ళు ఉంటారు, దీని బయాస్ డీలు ఉంటారు. ఈ విషయాన్ని మీరు ముందుగా ఒకసారి కమిటీతో డిస్కషన్ పెట్టండి. కమిటీతో అంటారు మీరు అన్నారు కదా, డ్రింక్ చేసిన వాళ్ళు మనకి పక్కన ఒకటి చెడగొట్టడానికి దీంట్లో ఒక విషయం ఆలోచించండి అందరూ. పూర్తిగా డీజే అయిపోవడం మంచిదా, మన పాటలతో డీజే ముందుకు వెళ్ళడం మంచిదా? పూర్తిగా డీజే అయిపోవడం కానీ ఇదే బెటర్ కదా. పూర్తిగా డీజే అయిపోతే ఏం చేయగలం? ఇప్పుడు మేము అక్కడికి వస్తాం. సీన్ ఏంటంటే మీకు క్లియర్గా చెప్తానేనండి, క్లియర్గా చెప్తాను సార్. మేము అక్కడికి వస్తాం, డీజే ఆపేసారని పలానా వాళ్ళు ఫోన్ చేశారు, మేము అక్కడికి వస్తాం. వచ్చినప్పుడు సినిమా పాటలతోనే మందేసి ఎగురుతుంటే మేము అక్కడ మాట్లాడగలమా? అక్కడ బతిమాలుకోవాలి. మేము వచ్చి ఆ డీజే ముందుకు వెళ్ళాలన్నా మొత్తం మా ఈగోలని పక్కన పెట్టి, స్వాభిమానం పక్కన పెట్టి, హిందూ ధర్మాన్ని ఇవన్నీ చంపుకొని కేవలం దీని గురించే చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని బతిమాలుకోవాలి మేము. అది మనకు అవసరమా? ఆలోచించండి ఒకసారి. మనకి అవకాశం ఉన్నంత వరకు మీరు ప్రయత్నించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు 100% ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఒక సంవత్సరం ఆగిపోయేది కాదుగా, వచ్చే సంవత్సరం ఇంకా మార్పు వస్తుంది కదా. ఈ సంవత్సరం ఇలా ముందుకు వెళ్దామా? ఖచ్చితంగా ఒకసారి ఎనర్జెటిక్గా అందరూ చెప్పండి. ఖచ్చితంగా వెళ్దామా? ఒక్కసారి అటు వీడియో అటు పెట్టండి, వీడియో అటు పెట్టండి. ఒక చిన్న ఇది తీసుకుందాం. ఈ సంవత్సరం మనమంతా కూడా నరసాపురంలో డీజేలు ధార్మికమైన పాటలతో అశ్లీల నృత్యాలు లేకుండా హిందూ ధర్మం పరంగా మా వినాయకుడిని, మా మండపంలో వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మేమంతా కూడా సంకల్పం చేస్తున్నాము. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. ఎవరైతే ఉత్సవ కమిటీ నుంచి ఇందాక వచ్చారో వాళ్ళందరూ కూడా జెండాలు తీసుకెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆపకుండా ఉండడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆపడం అనేది మీకు అర్థమై ఉంటుంది. ఈ వాటికి ఎంతమంది మనం రోడ్డు ఎక్కాం మీకు అర్థం కావాలి. ఆపితే ఎలా ఉంటుంది అన్న సీన్ మీకు అర్థం కావాలి. అది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అందుకని ఒకసారి మీరు అందరూ కూడా మనకి మాట రాకుండా ప్రయత్నం చేయండి. ఇంకొకటి, డీజేలు ఎవరైతే మెయిన్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి ఇక్కడ మీటింగ్ పెట్టింగ్ చేస్తే సెట్ ఆఫ్ రూల్స్ వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకంటే మీరు చెప్పడం వేరు, డీజేలో ఈ పాట వద్దని ఆ డీజే కూడా చెప్పడం వేరు. వాళ్ళు చెప్పేస్తే మనకి ఈజీగా ఉంటుంది. పై నుంచి మాకు ఇలా పెడితే డీజే పోలీసులు మా డీజే పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళు చెప్తే బాగానే ఉంటుంది, మీరు చెప్తే బాగోదు కదా. అందుకని వాళ్ళకు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయించేద్దాం. అందరూ కూడా జెండాలు అవి తీసుకుని వెళ్ళండి. ఏంటి అన్నది ముఖ్యమైన, వీళ్ళందరూ పేర్లు ఇచ్చారు కదా, ఎవరెవరు మండపాల వాళ్ళ పేర్లు. అవసరమైతే మనం రాత్రి ఒకసారి కలుద్దాం. రాత్రి 8 దాటిన తర్వాత మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? అందరికీ అందరూ అక్కర్లేదు. ప్రతి గణేష్ కమిటీ నుంచి ఒకళ్ళు రావాలి. ఒకసారి నైట్ మన యాక్షన్ ఏంటంటే మనం అనేది బహిరంగంగా అన్ని చర్చించుకోలేం. అందుకే ఒకసారి మనం కూర్చుని మనం ఏం మాట్లాడుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చూద్దాం. ఓకేనండి? వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఎవరు కూడా బైక్ హార్న్ కొట్టద్దు. ప్రశాంతంగా గణేష్ మహారాజ్కి జై చెప్తారు, ఏం చెప్తారు, ప్రశాంతంగా వెళ్ళండి.
స్టేట్ కమిటీ నుంచి నేనేదో ఈసారి డీజేల దగ్గర జరిగే ఏ గొడవకి స్టేట్ కమిటీ అడ్రస్ చేయదు. ఎందుకంటే రకరకాల హామీలతో ఇంతవరకు తీసుకొచ్చాం. ఈ లోకల్గా జరిగే ప్రతి గొడవ, ఏదైనా గొడవ జరిగినా అది లోకల్గా మీరే డీల్ చేయాల్సి ఉంటుంది. ఈసారి ఇదైతే పక్కాగా నేను స్టేట్ కమిటీ నుంచి క్లారిటీగా చెప్పేస్తున్నాను. మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత పద్ధతిగా మీరు వెళ్ళలేకపోతే కుదరదు. చెప్పింది అర్థమైంది కదా. స్టేట్ కమిటీ నుంచి మనకి ఎటువంటి ఇది ఉండదు, పూర్తిగా మేము మాకు చేయాల్సి ఉంటుంది. అది కాకుండా లీగల్ గా దీని గురించి ఒక 3 లాయర్లు కూడా పెడుతున్నాం. ఏమో ఏం జరగచ్చు తెలియదు, ఇది అయ్యేటప్పటికి లాయర్లు కూడా పెడుతున్నాం. అందుకని కొంచెం 2 డీజే వాళ్ళు వచ్చారంట. అలాగే అవుట్ ఆఫ్ ఇది మీరు లాయర్లు ఉన్నారు ధీమాగా గెంటేటలో ఏం కుదరదు. మీకు డీజే పర్మిషన్ ఎన్ని డెసిబుల్స్కి ఇస్తారో తెలుసా? 55 డెసిబుల్స్కి ఇస్తారు.